పాశ్చాత్య సమాజాలు ఎలా కొలాప్స్ అవుతున్నాయి అనే అంశానికి సంబంధించి మనం ప్రతి వారం ఏదో కొన్ని అంశాల గురించి మనం చర్చిస్తూ ఉన్నాము. ఆ వారంలో జరిగిన విషయాల గురించి చెప్తూ ఉన్నాము. అందులో ఈ వారం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలో ఒక అంశం ఉంది. ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. కోర్స్ విచిత్రాలే ఇందులో మాట్లాడుతున్నాం ఈ సెగ్మెంట్లో అనుకోండి. $10 million వర్త్ ట్యాక్స్ పేయర్ మనీని ఎలకలు లేకపోతే కోతులు వాటి ట్రాన్స్జెండర్ గా మార్చడానికి లేదా ట్రాన్స్జెండర్ గా దాన్ని చేసే ఒక ప్రక్రియలో భాగంగా నిజానికి ఈ ట్రాన్స్జెండర్ పిచ్చిని లాస్ట్కి జీవులకు కూడా మిగతా జీవులకు కూడా పాకించే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఒక ప్రయోగాల కోసమని ఖర్చు చేశారు అనేది కాంగ్రెస్ విమెన్ నాన్సీ మేస్ రివీల్ చేశారు. ఆల్మోస్ట్ $10 million దీనికోసం ఖర్చు చేశారండి. ఈ పిచ్చి పనుల కోసం ఇన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒకసారి దీని గురించి వివరిస్తారా? నిజంగా చాలా అతి దారుణమైనటువంటి పరిస్థితి ఇది. వాళ్ళ సమాజం ఎటు వెళ్తోంది, నిజంగా కొలాప్స్ అవుతోందని మనం స్పష్టంగా కనిపిస్తోంది మనకి. జంతువులలో కూడా మీరు లింగ భేదాలు వాటిలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారంటే మీ మానసికత ఎటువంటిదో మనకు అర్థమవుతుంది. ఎంత కుళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకున్నది ఏంటి, జంతువు ప్రపంచంలో ఏముంటాయి, మేల్ ఫీమేల్ రెండే ఉంటాయి. ట్రాన్స్జెండర్స్ ఎక్కడ ఉంటాయి? ట్రాన్స్జెండర్ అనేది మీ ఆలోచన దృక్పథంలో మీకు ఉన్నది, ఇవన్నీ వచ్చినాయి. కానీ వాటిలో ఏమున్నాయి, వాటిల్లో ఎక్స్పెరిమెంటేషన్ చేసి ఇన్ఫ్యాక్ట్ మన చిన్న పిల్లల కార్టూన్స్ మనం వెళ్ళి చూసామంటే కార్టూన్స్లో జంతువుల కార్టూన్స్ ఉంటాయి. జంతువుల కార్టూన్స్లో కూడా ఈ ట్రాన్స్జెండర్ తీసుకొచ్చారు. నేను చూశాను, ఒక క్లిప్ చూశాను. నేను ఒక ఆవు వచ్చిన దూడతో మాట్లాడుతుంటుంది. దూడ అంటుంది, నువ్వు నన్ను ఎందుకు మగపిల్లవాడిని సంబోధిస్తున్నావు, నాకు మొగన ఆడను ఇంకా పెద్దగా అయ్యాక తెలుస్తుంది, నేను నా బైనరీ నువ్వు గౌరవించవచ్చు, ఎందుకు గౌరవించట్లేదు? ఇది ప్రమాదం. ఇది అసలు కార్టూన్సే కదా పిల్లలు చూసేది అదే. మనకు పేరెంట్స్ అందరూ ఏంటంటే మన దేశంలో కూడా మనం చూసామంటే, నేను కుంభమేళా నుంచి వస్తున్నప్పుడు కూడా ట్రైన్లో నేను చూశాను. నేను చిన్న పిల్లని తీసుకొస్తున్నారు ఒక కుటుంబం. ఆ పిల్లని ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఒక యూట్యూబ్లో ఫోన్ ఇచ్చేస్తారు, ఫోన్లో కార్టూన్స్ నడుస్తూ ఉంటాయి, పడేస్తారు, ఆ పిల్ల వీళ్ళని డిస్టర్బ్ చేయదు. ఈరోజు పరిస్థితి అది. దాంట్లో మొత్తం ఈ ట్రాన్స్జెండరిజమే కొడుతున్నారు. దాంట్లో ట్రాన్స్జెండరిజం, బైనరీ, ఇది తర్వాత వోక్ కల్చరు. బైనరీ అంటే గుడ్ బ్యాడ్, ఈ రెండింటి మధ్యలో ఇంకేం ఉండదు. ఒకరు గుడ్ అయితే ఒకరు బ్యాడ్, అంతే. అలా ఈవెన్ మన భారతదేశంలో తయారవుతున్న కార్టూన్స్లో కూడా ఇవన్నీ వస్తున్నాయి. సో అటువంటి పిచ్చి ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడాను ఈ అమెరికన్ ట్యాక్స్ పేయర్ ఫండెడ్ రీసెర్చ్ జంతువులలో కూడా చేశారు వాళ్ళు. ఎంత కిరాతకమైన పరిస్థితి మనం చూస్తున్నాం, దారుణమైన పరిస్థితి. మన దేశంలో కూడా అది మనకు తెలియకనే ఆల్రెడీ మన పిల్లల్లోకి వాళ్ళు ఈ విషయాన్ని నింపుతున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చేసో లేదా టీవీ రిమోట్ ఇచ్చేసి ఇదేదో కార్టూన్లే కదా హాయిగానే ఉంటుంది, పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండానే మీ పిల్లల్లో ఈ భావాలన్నీ కూడా నింపుతున్నారు. ఈ అజెండా చాలా భయంకరమైన అజెండా. ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళు ఖర్చు పెట్టినప్పుడు అది పర్కులేట్ అవ్వదా? అది ట్రంప్ ఈరోజు వచ్చారు, ఇది ఆపితే కనుక ఈ ప్రభావం ఎంతకాలం ఉండబోతోంది? 4 ఏళ్ళ తర్వాత ఈయన ఉండరు. 4 ఏళ్ళు అంటే ఇంత గతంలో 10 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఎంత డీప్గా పెనిట్రేట్ అయినాయో ఈయన ట్రంప్ ఓవర్ నైట్ దాన్ని ఎంత తుడిచిపెట్టలేడు కదా ఆయన. అవన్నీ బయటపడుతున్నాయి ఈరోజు. అందుకని చాలా ప్రమాదకరమైన విషయం. ఆ సమాజాలు కొలాప్స్ అవుతున్నాయి ఇటువంటి చెత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి. అవన్నీ కూడా మన మీద కూడా రుద్దుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన పేరెంట్స్ కూడా, మన టీచర్స్ కూడా, మన దేశంలో కూడా ఇటువంటి అంశాలు వాళ్ళు కనుక కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయకపోతే మనకు తెలియకనే మన రాబోయే జనరేషన్ అంతా కూడాను సర్వం క్షీణించి నాశనమయ్యేటువంటి ప్రమాదం మన ముందర కనిపిస్తుంది. ఓకే, ఇంకోవైపు క్లీవ్లాండ్లో ఒక క్లినిక్ ఓకెస్ట్ హాస్పిటల్ అంటది. ఒకసారి వివరాలు ఉంటే చెప్తారా? క్లీవ్లాండ్ హాస్పిటల్ వాళ్ళు మొత్తం, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ CEO టామ్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే హెల్త్ కేర్ అన్నది ఒక అంశం మాత్రమే అని చెప్తున్నారు. హాస్పిటల్కి హెల్త్ కేర్ కాకుండా ఇంకేముంటుందో నాకు అర్థం కాదు. హెల్త్ కేర్ అనేది మా యొక్క అజెండాలో ఒక భాగం వాడతారు. దాంట్లో వాళ్ళు ఏంటంటే స్కిన్ కలర్ బట్టి, అంటే సో కాల్డ్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్, DEI, దీని ఆధారంగా నడిపిస్తున్నారు ఆ క్లినిక్ని. చిన్న పిల్లలకి లింగ పరివర్తన ఆపరేషన్స్ చేస్తున్నారు వాళ్ళు. ట్రాన్స్జెండరిజం దాంట్లో నింపుతున్నారు వాళ్ళు. ఈ బైనరీలు, ప్రొనౌన్స్ అంటే హీ, హిమ్, షీ, దట్, ఇటువంటివన్నీ వాడడము, ఈ యొక్క మొత్తం DEI అజెండా అంతా వాళ్ళు తీసుకెళ్తున్నారు ముందుకి.
కాబట్టి ఆ కౌంటీలో ఆ స్టేట్లో వాళ్ళు ఓటింగ్ వేసి ఇది ఇంతకంటే ఓకెస్ట్ క్లినిక్ ఎక్కడ ఉండదు అని చెప్పి ఓట్ వేసి దాన్ని ఎక్స్పోజ్ చేశారు దాన్ని. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు, ఎంత దారుణంగా ఇది పెనిట్రేట్ అయిందో మొత్తం చూడొచ్చు మనం. వాళ్ళ సమాజంలో వైద్యో నారాయణ హరి అని అంటాం మనం. వైద్యం అన్నది లింగభేదాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, పురుషుడా స్త్రీయా, దీనికి అన్నిటి కూడా అతీతంగా ఒక వ్యక్తికి చికిత్స చేయవలసినటువంటి బాధ్యత ఉన్న హాస్పిటళ్ళు దాన్ని విస్మరించి ఈ లెఫ్టిస్ట్ వోక్ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు. అంటే ఎంత ప్రమాదకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రమోట్ చేస్తున్నారు ట్రాన్స్జెండరిజం కావచ్చు, ఈ యొక్క LGBTQ సంబంధించిన అంశాలు కావచ్చు, చిన్న చిన్న పిల్లలలో ఈ లింగ మార్పిడి ఆపరేషన్స్ కావచ్చు, ఇటువంటివన్నీ చేస్తున్న క్లినిక్ దీన్ని ఎక్స్పోజ్ చేసే దిశగా వాళ్ళు ఓటు వేసి దీన్ని ఓకెస్ట్ క్లినిక్ ఇన్ అమెరికా అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేశారు వాళ్ళు. కాబట్టి ఆ సమాజం కొలాప్స్ అవుతుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.